హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. ఈ రోజు క్లాస్లో మనం వేదిక్ ఏజ్ గురించి తెలుసుకున్నాం. సూర్యోదయం లాంటి ఆది కాలం, మానవుడు ప్రకృతితో మాట్లాడిన కాలం, ఆ కాలమే వైదిక యుగం. ఇది తేదీలు కాదు, ఇది పేర్ల జాబితా కాదు, ఇది మన సంస్కృతికి పునాది. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ, పోలీస్ ఎగ్జామ్లలో ఈ యుగం భారం కాదు, భయం కాదు, స్కోరింగ్ గోల్డ్ పై. వేదాల వెలుగులో మన చరిత్ర మొదలైంది. వేదాలే జీవితం, వేదాలే దారి, వేదాలే విజ్ఞానం. వైదిక యుగాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ప్రాచీన వైదిక యుగం, రెండవది ఉత్తర వైదిక యుగం. రెండు కాలాలకు మూలం ఒకటే, కానీ జీవితం మార్గం. 4 వేదాలు, 4 మార్గాలు. ఋగ్వేదం దేవతలకు స్తోత్రం, సామవేదం స్వరాల సంగీతం, యజుర్వేదం యజ్ఞాల విధానం, అథర్వవేదం సామాన్యుడి జీవితం. అన్నిటికంటే పాతది, అన్నిటికంటే ముఖ్యమైనది ఋగ్వేదం. ఋగ్వేదంలో దేవతలకు స్తోత్రాలు ఎలా చదవాలో వివరంగా రాసి ఉంది. సామవేదంతో మనం పాటలు రాయొచ్చు, రైట్? స్వరాలతో ఎట్లా, పదాలతో పాటలు ఎలా రాయాలో, సంగీతాన్ని ఎలా సమకూర్చాలో అందులో ఉంది. యజుర్వేదంలో యజ్ఞాల గురించి, యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞాలకు ఏమి బలి ఇవ్వాలి, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అలానే అథర్వ వేదంలో సామాన్యుడి జీవితం గురించి వివరంగా ఉంది. ఋగ్వేదం అన్నిటికంటే పాతది, అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. వేదాలలో అన్నిటికంటే ప్రాచీనమైన వేదం అని అడిగితే ఋగ్వేదం అని ఆన్సర్ పెట్టాలి. వేదాలు ఈ కాలంలో రాశారు కాబట్టి దాన్ని వేద యుగం లేదా వైదిక యుగం అంటారు. వేద యుగం లేదా వైదిక యుగం అంటారు. దీన్ని రెండు కాలాలుగా విభజించారు. ఒకటి ప్రాచీన వైదిక యుగం, ప్రాచీన వైదిక యుగం. రెండవది ఉత్తర వైదిక యుగం, ఉత్తర వైదిక యుగం, రైట్? ఇప్పుడు మనం ప్రాచీన వైదిక యుగం గురించి తెలుసుకుందాం. అడవుల మధ్యన, నదుల ఒడ్డున, పశువుల మధ్యన జీవించిన కాలం ప్రాచీన వైదిక కాలం. రాజు అధిపతి కాదు, గోత్రానికి పెద్ద, ప్రజల మాటే శాసనం. సభా సమితి అనే సభలుండేవి. సభా సమితి ప్రజాస్వామ్యానికి తొలి అడుగు. సంపద అంటే ఆవులు, ముఖ్య వృత్తి పశుపోషణ, లావాదేవీలు మార్పిడి విధానం, జీవనం. సంపద అంటే ఆవులు, వృత్తి అంటే పశుపోషణ, లావాదేవీలు మార్పిడి విధానం. డబ్బు లేదు కానీ అవసరాలు ఉన్నాయి ఆ రోజుల్లో. పరీక్షల్లో ముఖ్యమైన సంపద అంటే ఆవు, వృత్తి అంటే పశుపోషణ అని చెప్పాలి, రైట్? వృత్తి అంటే పశుపోషణ. ఎగ్జామ్స్ లో సంపద అంటే ఆవు, ముఖ్యమైన వృత్తి, ముఖ్య వృత్తి. వేదిక యుగంలో ముఖ్య వృత్తి అంటే పశుపోషణ అని రాయాలి ఆన్సర్. లావాదేవీలు మార్పిడి ద్వారా జరిగేది. ఆ కాలం మహిళలు నిశ్శబ్దం కాదా, విజ్ఞానం. గార్గి, మైత్రి లాంటి మహిళలు వేదాలపై ప్రశ్నలు వేశారు. మహిళలకు విద్య ఉంది, స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది ఆ రోజు. గార్గి, మైత్రి, ఈ మహిళల పేర్లు ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు. వీళ్ళు వేదాలపై ప్రశ్నలు వేశారు. అలానే ఆ రోజుల్లో మహిళలకు విద్య ఉంది, గౌరవం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉత్తర వైదిక యుగం గురించి తెలుసుకుందాం. కాలం మారింది, జీవితం మారింది, శక్తి సాంప్రదాయాలు మారాయి. రాజు శక్తివంతుడయ్యాడు, రాజ్యం పెద్దదయింది, అధికారమే ధర్మమైంది. సభల స్వరం తగ్గింది, రాజు స్వరం పెరిగింది. వ్యవసాయం గురించి మాట్లాడదాం. వ్యవసాయం, భూమిని సాగు చేశారు, ఇనుప పనిముట్లను వాడారు, పల్లెలు పట్టణాలు డెవలప్ అయ్యాయి, జీవనం సంక్లిష్టమైంది. వర్ణ వ్యవస్థలో ఇంతకు ముందు సడలింపులు ఉండేవి, ఇప్పుడు కఠినతలు పెరిగాయి. బ్రాహ్మణుడు పైకి వచ్చాడు, శూద్రుడు కిందికి పోయాడు, సమానత్వం తగ్గింది. బ్రాహ్మణుడు పైకి, శూద్రుడు కిందికి, సమానత్వం తగ్గింది.
ఈ కాలం మహిళ విద్యకు దూరమైంది, యజ్ఞానికి దూరమైంది, స్టేటస్ తగ్గింది, గౌరవం తగ్గింది, ఫ్రీడమ్ కూడా తగ్గింది. ఇప్పుడు చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాలాన్ని మనం పోల్చుకోవాలి. అంటే ప్రాచీన వైదిక యుగము, ఉత్తర వైదిక యుగం తేడాలను మనం తెలుసుకుంటే పరీక్షల్లో మనం కరెక్ట్ ఆన్సర్ను గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాచీన వైదిక యుగంలో జీవితం చాలా సరళంగా ఉండేది. తర్వాత వచ్చిన వైదిక యుగంలో జీవితం కష్టమైపోయింది. ఫస్ట్ ప్రజలకు పవర్ ఉండేది, ఇప్పుడు రాజు పవర్ఫుల్ అయ్యారు. మహిళలకు ఇంతకుముందు గౌరవం ఉండింది, ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది, యజ్ఞాలు విద్యకు దగ్గరగా ఉండేవారు. ఇప్పుడేమయ్యారు? దూరం అయ్యారు. యజ్ఞానికి విద్యకు దూరం అయ్యారు. మహిళల యొక్క స్టేటస్ సమాజంలో తగ్గింది. ఈ పాయింట్స్, ఈ డిఫరెన్సెస్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క లైన్ గుర్తుంచుకుంటే మీరు క్లారిటీ ఉంటుంది చాప్టర్ పైన. ఈ అర్లీ వేదిక్ ఏజ్ లో లైఫ్ సింపుల్ గా ఉండింది. ప్రజలందరూ సమానమే, అంటే మహిళలు కానీ మెన్ కానీ అందరూ సమానమే. లాటర్ వేదిక్ అంటే ఉత్తర వైదిక యుగం అన్నమాట. ఇది వచ్చేసి ప్రాచీనం. సో ఉత్తర వైదిక యుగం వచ్చేసరికి జీవితం కష్టమైపోయింది. అలానే రూల్స్ రిజిడ్ అయిపోయినాయి, అంటే కఠినమైపోయినాయి. రూల్స్ వర్ణ వ్యవస్థలో కఠినమైపోయాయి. చరిత్ర చదివితే మార్కులు వస్తాయి, అర్థం చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎస్ఎస్సి గ్రూప్స్, ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్స్ లో వేదిక్ ఏజ్, వైదిక యుగం మీ శత్రువు కాదు, మీ బలం.